ఎవరి గురించి వ్యవస్థ తెలియదు. మీకు వచ్చే భవిష్యత్తులో ఈ అవగాహన బాగా మీరు ఎంత నీట్గా వస్తే ఏ పక్క దేశం నుంచి మనం నేర్చుకుంటాం. మన దేశం చేసి పక్క దేశంలో నేర్చుకోవాలి. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని శానిటేషన్ అంటే నీట్గా పేపర్లు ఏడంట రోడ్డు మీద వేయడం కానీ, వ్యర్థ పదార్థాలు రోడ్డు మీద వేయడం కానీ, మానసిక చుట్టుపక్కల కూడా వేసుకోవడం కానీ. దానివల్ల ఏమవుతుంది, రోడ్డు పక్కన రోడ్డుకి ప్రజలు కనుకోవచ్చు. ఇంటి పక్కన వేసుకుంటే ఏమవుతుంది, దోమలు వేసుకోవడము, దానివల్ల ఏదైనా స్మెల్ రావడం, మనకు వ్యాధులు రావడం అవన్నీ జరుగుతాయి. దానిపైన చిన్న అవగాహన పెట్టడం గ్రహించి కూడా మీరు ఇంట్లో కూడా పెద్దలు రోడ్డు మీద వేస్తారు కదా, అమ్మ అట్లా వేయవాకండి, ఇలా వేయండి, ఎట్లా చేయండి, మనం బిల్లు పెట్టుకొని చెత్తని వర్కర్లు వచ్చినప్పుడే ఇవ్వాలా, ఎక్కడంటే అక్కడ వేయకూడదని మీ ఇంట్లో తెలియపరిస్తే మన పిల్లడు మనం చెప్తున్నాడని కోరుకొని ప్రయత్నిస్తారు. అవునా కదా? అవును కదా? మీరు స్కూల్లో పేపర్ తిరుగుతారు, నేను చూశాను. వేసినారు నలుపుతారు, అది చిన్న పిన్నులో ఏడన చూసి మేడం పెట్టుకుంటారు. అవునా? పేపర్ పట్టుకొని ఉండాలి. కాకపోయినా క్లాస్ చెప్పాలని మేడం దాన్ని అట్లా చేతిలో పెట్టుకోండి. క్లాస్ అయినాక ఎక్కడ జస్ట్ బిన్ ఉంటే అక్కడ వేస్తే మన స్కూల్ కూడా శుభ్రంగా ఉంటారు. అవునా? ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇక్కడ మీరు స్కూల్ ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో మీ ఇల్లు కూడా ఆ విధంగా శుభ్రంగా పెట్టుకునేది కావాలని మీకు వస్తుంది. అవునా కదా? అలా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు మా సార్లు చెప్తారు. చిన్నగా 10 నిమిషాలు. సో ఇందాక సార్ చెప్పినట్లు మెయిన్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయాలి. చెత్తను సపరేట్ చేయాలి. సింపుల్గా చెప్తానంటే తడి చెత్త అంటే మీకు ఐడియా ఉందా? తడి చెత్త అంటే ఏంటి? కూరగాయలు. తడి చెత్త అనేది ఈ బిడ్లో వేయాలి, గ్రీన్ కలర్ బిడ్. తడి చెత్త అంటే ఏంటి? మన భూమి నుంచి వచ్చేది ఏదైనా కూడా అది తడి చెత్త. ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్, ఈ వేస్ట్స్ అవన్నీ, కోడిగుడ్లు కానీ, టీ పౌడర్స్ అవన్నీ కూడా మనం తడి చెత్త కిందకి వస్తాయి. అవన్నీ ఏ బిడ్లో వేయాలా? నెక్స్ట్ ఇది బ్లూ బిన్. బ్లూ బిన్ ఏంటంటే పొడి చెత్త. ఇందాక సార్ చెప్పినట్టు పేపర్స్ కానీ, ప్లాస్టిక్, తర్వాత బాటిల్స్ ఏమున్నా కూడా, అంటే మనిషి తయారు చేసింది ఏదైనా కూడా మనకు డ్రై వేస్ట్ ప్లాస్టిక్, పెన్స్, పేపర్ ఏవైనా కూడా, ఈ గ్లాస్ బాటిల్స్ ఏదైనా కూడా ఈ ఏ బిన్ బ్లూ. ఈ బిన్ కలర్ ఏంటి? దీంట్లో ఏం వేస్తారంటే ప్లాస్టిక్ అనేది ఇది బ్లూ బిన్. దీంట్లో ఏంటంటే మెడికల్ వేస్ట్, పాత ఇప్పుడు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, డైపర్స్ అవన్నీ కూడా దీంట్లో వేస్తారు. ఏ కలర్ ఇది? ఇందులో ఏమేస్తారు? ట్యాబ్లెట్స్, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్, మెడికల్ వేస్ట్ అంటారు. ఎందుకు సపరేట్ చేయాలి? గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది సపరేట్ చేయాలి? ఎందుకంటే మనము వీటన్నింటి మనం మిక్స్ చేసి ఒకేసారి వేస్తామనుకోండి, చెత్త కలెక్ట్ చేసుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు మొత్తం చెత్త, అందులో గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్, ఈ గాజు ముక్కలు అన్నీ మిక్స్ అయిపోయాయి. వాళ్ళు తీసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ దెబ్బలు దొరుకుతాయి. ఫస్ట్ సఫర్ అయ్యేది వాళ్ళే. ఎవరు? మన వర్కర్స్, శానిటరీ, మన చెత్త, మన మున్సిపాలిటీ వర్కర్స్. సో వాళ్ళకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాం, వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ కర్ణాటక డంప్ ఉంటుంది, అక్కడే వేస్తారు. ఎప్పుడైతే మనం ఈ సపరేట్ చేయకుండా మిక్స్ చేస్తామో అది ఒక పాయిజన్గా తయారవుతుంది. తడి చెత్త పొడి చెత్త మిక్స్ అవుతే అది ఒక పాయిజన్ అవుతుంది. అదేం చేస్తుంది? మన భూమిని పొల్యూట్ చేస్తుంది, ల్యాండ్, ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది. ఆ చుట్టుపక్కల విపరీతమైన స్మెల్ వస్తుంది, మనం తట్టుకోలేము. ఆ బ్యాడ్ స్మెల్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. ఆ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిన బ్యాటరీస్, అవన్నీ ఏం చేస్తుంది, అవి లిక్విడ్ల ఫార్మ్ అయి అండర్ గ్రౌండ్కి వెళ్తాయి. తర్వాత ఏం చేయాలి, మన గ్రౌండ్ వాటర్ కూడా మనం పొల్యూట్ చేస్తుంది. అదే గ్రౌండ్ వాటర్ ఏం చేస్తాం, మనం అవే తాగుతాం. తర్వాత మన హెల్త్ ఎఫెక్ట్ అవుతా లేదు. సో ఇలా మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఐడియా ఉందా? సో ఈ డంప్ యార్డ్లో మనం అన్ని మిక్స్ చేయడం వల్ల ఏంటంటే
ఒక పాయిజన్ తయారు కాదు, చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా ఉండడానికి సాధ్యం కాదు. సో అందుకే గవర్నమెంట్ అందుకే ఏం చేసిందంటే తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ చేయండి, మీకు సపరేట్ బిల్స్ పెట్టండి అని చెప్పి రూల్ తీసుకొచ్చింది. ఇది 2016లో రూల్ వచ్చిందన్నమాట. ఎవరైతే చెత్తను సపరేట్ చేయరో వాళ్ళకి ఫైన్స్ వేయచ్చు, రూల్ ఉంది, మున్సిపాలిటీ ఫైన్ వేయచ్చు. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చెప్పండి. మీ అందరికీ బిన్స్ ఉన్నాయి లేదా? అందరికి ఇచ్చారు కదా 2 బిన్స్ ఇవన్నీ. సో మీరు ఇచ్చారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మీరే ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అందరికీ మీ ఫ్యామిలీస్కి కానీ మీ బంధువులు కానీ మీరు ఎడ్యుకేట్ చేయాలి. తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయాలన్నా, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ చేస్తారు. ఓకేనా? అది ఇప్పుడు ఏం చెత్త సపరేట్ చేయాలి, అందరికీ అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్ కవర్లు మనం వాడుతున్నాము, మీకు ఐడియా ఉంది. గవర్నమెంట్ ఏంటంటే వాటిని బ్యాన్ చేస్తుంది, వాటిని వాడకూడదని చెప్పి రూల్ తీసుకొచ్చింది. మన సీఎం ఎవరు ప్రెసిడెంట్, ఆయన సీఎం సార్ ప్రతి మీటింగ్లో కూడా ఇది అంటారు. October 2 అంటే ఏంటి? గాంధీ జయంతి. గాంధీ జయంతి కల్లా మన స్టేట్లో అసలు ప్లాస్టిక్ అనేది ఉండకూడదు. వీ హ్యావ్ టు బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పి చెప్తున్నారు October 2. సో కాబట్టి మనం ఏం చేయాలి? గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తుంది. ఫ్యూచర్లో ఒకవేళ ప్లాస్టిక్ వాడినా కూడా మన మీద ఫైన్స్ వేసే లాస్ రావచ్చు ఫ్యూచర్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ ఇప్పటి నుంచి వాటర్ తగ్గించాలి. ప్లాస్టిక్ అంటే మీకు ఐడియా ఉందా? చిన్న చిన్న మీరు షాప్కి వెళ్తారు, కవర్స్ తీసుకొస్తారు. అవన్నీ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే ఒకసారి వాడి మనం పడేస్తాం, సింగిల్ యూజ్. అవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది మీకు ఐడియా ఉందా? దేనికి? మీరు ఎవరికైనా ఐడియా ఉందా? సో ఎందుకంటే వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ కవర్స్ దేంతో తయారు చేస్తారు? పెట్రోల్తో తయారు చేస్తారు. పెట్రోల్ కానీ ఫుడ్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అవి మనం ఫుడ్ వెజిటేబుల్స్ దాంట్లో తయారు చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్లో చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ అవన్నీ కూడా మన ఫుడ్లో కలిసిపోతాయి. మనం తినే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందులో కలిసిపోవడం వల్ల ఏదంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఇంకా చాలా లేదా అమ్మాయిలు ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఆడవాళ్ళకి ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ సమస్యలు, థైరాయిడ్ ఇష్యూస్, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు కూడా మీలాంటి చిన్నపిల్లలకు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ప్లాస్టిక్ వల్ల. సో మనకు తెలియకో మనం ప్లాస్టిక్ తింటున్నాం, తాగుతున్నాం, మనమే ప్లాస్టిక్ అయిపోతున్నాం మెల్లమెల్లగా. సో మీ అందరి డ్యూటీ ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాడకూడదు. ఓకేనా? సరే మనం ప్లాస్టిక్ వాడుతున్నారు, మరి ఏం చేయాలి? దాని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే క్లాత్ బ్యాగ్స్, బట్ట బ్యాగ్లు ఉంటాయి. మీకు ఐడియా ఉందా? ఇలా పేపర్ బ్యాగ్స్, బట్ట బ్యాగ్స్ అలా అన్నమాట. అవి వాడాలి. మీ ఇంట్లో కూడా మీరే చెప్పాలమ్మా, ప్లాస్టిక్ కవర్ అనేది వాడకూడదు, గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, ఫైన్స్ కూడా వేయచ్చు. చాలా షాప్స్లో మన సార్ వాళ్ళు వెళ్ళి ఫైన్స్ కూడా కలెక్ట్ చేసి హోటల్స్ కానీ ఇలా రైడ్ చేసి ఫైన్స్ వేస్తున్నారు. సో సార్ వాళ్ళు ఒకటే వర్క్ చేస్తే సరిపోదు, మనం కూడా మన వర్క్ మనం చేయాలి. మనం సపోర్ట్ చేస్తేనే మన మున్సిపాలిటీ అనేది సక్సెస్ అవుతుంది చెప్పాలి. దాని బదులు దాని ప్లేస్ ఏమో బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, బట్ట బ్యాగ్, క్లాత్ బ్యాగ్స్ ఏదో ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు? ప్లాస్టిక్ బాటిల్ అందరూ లేదు. ప్లాస్టిక్ అనేది స్లో పాయిజన్, ఒక మాటలో చెప్పాలి, స్లో పాయిజన్. అది మనల్ని మెల్లమెల్లగా మనల్ని డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటుంది. మనం ఫ్యూచర్లో చాలా సఫర్ అవ్వచ్చు. ఒకప్పుడు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు క్యాన్సర్, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాళ్ళు ప్లాస్టిక్ వాడడం కాదు. మనకి ఎందుకు ఇప్పుడు వస్తున్నాయంటే మనం ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి సమస్యలు వస్తున్నాయి. మదర్ మిల్క్లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ లభ్యమవుతున్నాయి. అమ్మ పాలు రీసెర్చ్ సర్వే ప్రకారం మనం తాగే పాలలో, తాగే నీళ్ళలో, ఫుడ్లో ప్రతి దాంట్లో ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది. అనేది స్లో పాయిజన్. మీరందరూ రేపటి చేంజ్ చేయాలంటే స్టీల్ బాటిల్స్ వాడతారు. సార్ ప్లాస్టిక్ బాటిల్స్ తక్కువ రేటు, కానీ అది డేంజర్ కూడా ఫ్యూచర్. మీరేం చేయాలా? దాని బదులు స్టీల్ బాటిల్స్ లేదంటే కాపర్ బాటిల్స్ ఏదో అలా. లంచ్ బాక్స్ కూడా చాలా మంది ప్లాస్టిక్లో ఉంటాయి. ఉన్నాయా? సో లంచ్ ఈ టిఫిన్ బాక్స్ కూడా స్టీల్వే వాడాలి. ఓకేనా? ప్లాస్టిక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మన ఫుడ్ ప్లాస్టిక్ టచ్ అయ్యిందో ఇట్ బికమ్ పాయిజన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా పుస్తకాలు
ముస్తాబు స్కీమ్ గురించి విన్నారా? ముస్తాబు స్కీమ్ ఏంటంటే క్లీన్గా రెడీ అవ్వడం. ముస్తాబు అంటే రెడీ అవ్వడం, గెటింగ్ రెడీ. ఇది మన సీఎం సార్ జనవరిలో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ 10th క్లాస్. నెక్స్ట్ యూ అంటే యూనిఫామ్. అందరూ కూడా క్లీన్ యూనిఫామ్ చేసుకోవాలి, ఓకేనా? వేసుకోవాలి, యూనిఫామ్ క్లీన్గా ఉండాలి. నెక్స్ట్ ఎస్ అంటే స్నానం, ప్రతిరోజు స్నానం చేయాలి కంపల్సరీ, లేదంటే మనకు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ టీ అంటే తల. తల అనేది క్లీన్గా మనం దుబ్బెలతో కానీ అట్లా శుభ్రం చేసుకొని క్లీన్గా గ్రూమింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు డాండ్రఫ్ ఇష్యూస్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఏ అంటే అరచేతులు, అంటే నెయిల్స్. నెయిల్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకు నెయిల్స్? ఎందుకంటే అందులో డర్ట్ పార్టికల్స్ మనం ఇట్లా ఫుడ్ తిన్న వల్ల ఏంటంటే ఈ డర్ట్ జెమ్స్ ఏదైనా కూడా మన ఫుడ్లో కలిసి మనలో ఎంటర్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది మీరు చెప్పండి? బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతే ఏమవుతుంది? మన ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది అంటే బాడీ. మన బాడీని మనం ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. మీరు ఇక్కడ కొటేషన్స్ చూస్తున్నట్టు మన మందిరం దగ్గర అవర్ బాడీ ఈజ్ అవర్ టెంపుల్ అంట. మన బాడీయే మనకు దేవాలయం. మనం మన బాడీని క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ యూ అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్. వాటర్ అనేది ప్యూరిఫై చేసుకుని తాగాలి. ఎందుకంటే మనకు 95% మనకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ వాటర్ వల్ల వస్తుంది. మనం సరైన వాటర్ తీసుకోకూడదు. మీరంతా ఏం చేయాలంటే వాటర్ కొద్దిగా బాయిల్ చేసుకొని తాగాలి. మెయిన్గా ప్లాస్టిక్ బాటిల్స్ మీరు బ్యాన్ చేసేది. సో ఆ ప్లాస్టిక్ ఏమవుతుంది? అది బ్రెడ్లో మిక్స్ అయ్యి మిల్క్లో మిక్స్ అవుతుంది. ఆ పాలు మళ్ళీ మనమే కావాలి పాయిజన్. మనం ఏదైతే చేస్తామో అదే మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ముస్తాబు చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కూడా క్లీన్గా ఉంటుంది. క్లీన్లీనెస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ సక్సెస్. మనం సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలంటే ఫస్ట్ మనం క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక డిసిప్లిన్ ఫామ్ అవుతుంది. డిసిప్లిన్ ఫామ్ అయితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం దేనైనా కూడా మనం ఫేస్ చేసే స్ట్రాంగ్ మైండ్ సెట్ వస్తుంది. సో ఎంత క్లీన్గా ఉండడం మనం మీ డ్రీమ్స్ కూడా మీరు అచీవ్ అవుతుంది. మనం క్లీన్గా లేమనుకోండి ఏమవుతుంది? మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం స్కూల్స్ సరిగ్గా అటెండ్ అవ్వలేము, మన గోల్స్ మనం రీచ్ అవ్వలేము. మన డ్రీమ్స్ ఉంటాయి, నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. మనం స్కూల్కే సరిగ్గా రాకపోతే మనం ఎలా అచీవ్ అవుతుంది మన డ్రీమ్స్ని? సో అందుకే ప్రతి ఒక్కరు కూడా క్లీన్గా ఉంటారు, ఓకేనా? ఫైనల్గా నేను చెప్పిన అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మీ పేరెంట్స్కి ఏం చెప్పాలా? ప్లాస్టిక్ బాటిల్స్, టిఫిన్ బాక్స్, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ బంద్ చేసి ప్లాస్టిక్ బాక్స్ వాడు. దాని బదులు ఏం వాడాలి మనం? స్టీల్ బాక్సులు, స్టీల్ బాటిల్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్. నెక్స్ట్ మళ్ళీ మీ ఇంట్లో ఏం చెప్తారంటే తడి చెత్త పొడి చెత్త కంపల్సరీగా వేరు చేయాలి, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్స్ వేస్తారు, వాళ్ళకి ఆ రూల్ ఉందా? సో ఇంట్లో చెప్తారు కదా, చెప్పడమే కాకుండా మీరు పాటించాలి, మీరు నలుగురికి చెప్పాలి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.
బాగుంటుంది కదా అడుగుతారనుకో ఫుడ్ ఏం చేస్తాను కాలేజీ అనుకుంటున్నాను వాళ్ళు కూడా వేసుకోరు కూడా అంత ఘోరంగా